చిన్నప్పటి నుంచి మా అక్క ఏమైపోద్దో ఎలా బ్రతుకుతుందో అని భయపడుతున్న మా డాడీ ఇవాళ మా అక్క ఇంటికి వస్తుందంటే భయపడుతున్నారు. అమ్మో సుమన్ అది సుమన్ కు మాలు పోదా సుమన్ పోతే అంటే ఒకటి మా మమ్మీ ఎప్పుడు చెప్తుంది సుమ్మి ఏదైనా సరే తండ్రి కూతురు అని చెప్పి డాడీ కూతురు అని చెప్పి. ఎందుకంటే మమ్మీ డాడీకి ఏమైనా చిన్నగా డిస్కషన్ వచ్చిన మమ్మీ డాడీకి ఏమైనా చేసి డిసగ్రిమెంట్స్ ఏమైనా టాపిక్ పైన వాళ్ళిద్దరికి ఏమంటారు మమ్మీ ఒకటి ఏ చెప్తే డాడీ బి చెప్తే అలాంటి టైంలో మా అక్క ఏం చెప్తానంటే మమ్మీ అది ఏనే నీకు బీలా కనిపిస్తుందని మా మమ్మీనే కరెక్ట్ చేస్తారు కానీ మా డాడీకి చెప్పదు. ఆప సైడ్ నుంచి ఆప కరెక్ట్, నేనేమో మమ్మీని సపోర్ట్ చేస్తాను. మా చెల్లి పాపం దూరం ఉంటుంది కాబట్టి ఏం చేయలేక ఏం చేయాలో అలా ఉండిపోద్ది. సో దీనిపైన మీ స్పందన? నేను చెప్తా. స్పందన గురించి కావట్లేదు చెప్పట్లే, సీమా కూడా మమ్మీనే సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేస్తుంది, చేయదని నేను చెప్పట్లే, కానీ ఫిజికల్ గా లేదు కదా. నువ్వు ఫిజికల్, నేను కూడా ఎక్కువ ఫిజికల్ గా ఉన్నాను, నువ్వే ఎక్కువ ఇక్కడ వస్తావు, ఫిజికల్ గా వస్తావు అండ్ నువ్వు డాడీని సపోర్ట్ చేస్తావు. అందుకే కదా బేబీకి ఇచ్చా కదా. అలాగా వాళ్ళ తల్లి అలాగ అనుకుంటుంది కానీ ముగ్గురు బిడ్డలు నాకే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇవాళ ఏమున్నా మేము ఇలా ఉన్నా ఇక్కడున్నా మాలో మంచి అయినా చెడు అయినా ఏదైనా సరే ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ డాడీ. అండ్ మేము అంటే ఇట్ ఈస్ బీయింగ్ ఏ వరల్డ్ డాటర్స్ డే టుడే. హ్యాపీ వరల్డ్ డాటర్స్ డే. కాదు అంటే మేము మగవాళ్ళు చేయకూడదు ఇలా ఉండకూడదు అని కూడా మా డాడీ దగ్గర చూసి నేర్చుకున్నాము, మగవాళ్ళు ఇలా ఉండాలని కూడా మా డాడీ దగ్గర చూసి నేర్చుకున్నాము. మా డాడీ గుడ్స్ ఉండాలి, మా డాడీ బ్యాడ్స్ ఉండాలి. సీమ ఏమందంటే మేము ఎలా ఉంటే మగవాళ్ళు ఎలా ఉంటారనేది కూడా మా డాడీని చూసి నేర్చుకున్నాము. సో అదనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మా డాడీ వల్లే మేము ఇవాళ ఇలా ఉన్నాం అనమాట. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ డాడ్. అండ్ మేము ఇవాళ ఎంత సెటిల్ గా ఉన్నామన్నా కూడా మా డాడీ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ పుష్, బికాస్ మేము వచ్చిన ఫ్యామిలీస్ నుంచి కానీ మేము వచ్చిన సొసైటీ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ముగ్గురు ఆడపిల్లల అన్న సొసైటీలో మేము పెరిగాము. అండ్ టుడే అల్హమ్దుల్లా వీఆర్ వెరీ బ్లెస్డ్ దట్ మేము మా పేరెంట్స్ ని చక్కగా చూసుకుంటాము ముగ్గురు ఆడపిల్లలు అయి ఉండి. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నాయండి, ఒక్క కూడా మగ అబ్బాయి లేకుండా. ఒక్క కూడా మగ అబ్బాయి లేడు, ముగ్గురు ఆడపిల్లలు. దిస్ ఇస్ ద లైన్.